నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమ పేరుతో మోసపోకండి. అంతకంటే నరకం, ప్రత్యక్ష నరకం. ఎందుకు పుట్టామా అని తలపించే విధంగా వాళ్ళ టార్చర్ ఉంటుంది. ఎందుకు పుట్టామా, కనీసం అమ్మ అనే పిలుపు కూడా నోచుకోలేరు. సో ఏజ్ వాళ్ళని వీళ్ళు ఎక్కువగా ట్రాప్ చేస్తుంటారు. 16, 15 years ఆన్వర్డ్స్, 14 years ఆన్వర్డ్స్. మీరు హ్యాండిల్ చేసిన కేసుల గురించి మన దగ్గర తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పుకునే వాళ్ళు కొంతవరకు కాల్స్ కూడా వేరే నంబర్స్ నుంచి కాల్ చేస్తారు. వాళ్ళు ఆ నంబర్ నుంచి కూడా కాల్ చేయరు. మీరు కౌన్సిలింగ్ ఇస్తారు కదా అక్కయ్య, అంతే, అది ఇస్తారు, నంబర్ మార్చేస్తారు. 14 years పాప, 15 years పాప, 16 years పాప, ఫోన్ నెంబర్స్ మార్చి మాట్లాడతారు. మనం సరే ఏ రకంగా ఫోన్ చేసినా మనం వాళ్ళకి ఆన్సర్ చేస్తాం. మైనర్సే కదా వీళ్ళందరూ, వాళ్ళంతా మైనర్సే. మరి అదే ఎలా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ? ఏమండి వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? మనం చూసాం కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఫేస్బుక్ ద్వారా స్కూల్ పిల్లలు ఎలా చర్చనీయాంశాలు ఎన్ని జరిగాయి, మనం మీడియా డిబేట్స్ లో ఎన్ని చేసాము. ఇంటర్నెట్ ఫ్రెండ్షిప్ ద్వారా వాళ్ళు వెళ్ళడము, కలుసుకోవడము, ఎలా టార్గెట్ అయ్యారు, ఎలా చనిపోయినారు. వాడు ఒక అమ్మాయి కోసం ఒక ఇద్దరు మగపిల్లలు ఎలా చచ్చిపోయారు, స్కూల్ పిల్లలు. మరి వాళ్ళు స్కూల్ పిల్లలే కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత భయంకరంగా ఉందంటే చెప్పలేము మనం. నేను అంతా అన్నిటికీ కారణాలను ఒక్కటే అంటాను, కుటుంబ క్షేత్రం బలంగా ఉంటే ఇలాంటి అనర్థాలు జరగవు. ఏ తల్లి తండ్రికి తమ పిల్లలతో సత్సంబంధాలు ఉండి, అద్భుతమైన బంధము ఉండి, స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఎస్టాబ్లిష్ అవుతుందో, ఒక మంచి కమ్యూనికేషన్, ఒక గుడ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందో, ఆ ఇళ్లలో ఇలాంటి అనర్థం జరగమన్నా జరగదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ ఒక ఏదైతే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండాల్సిన ఆ బంధం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ ఇలాంటి అనర్థాలు జరగవు. ఇది ఖచ్చితం. ఎందుకంటే పిల్లలు భయపడరు. పిల్లలు ఏదున్నా కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా వచ్చి అమ్మతో కానీ నాన్నతో కానీ డిస్కస్ చేసే పరిస్థితి. వాళ్ళు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్గా పిల్లలతో ఉండడం వల్ల కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో ఆ ఎంగేజ్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఫ్యామిలీ సిస్టంలో. నేనేమంటానంటే పిల్లలకి ఫ్యామిలీని అన్నీ, మాకు టైం లేదు. కౌన్సిలింగ్ సెషన్స్లో వేరే ఛానల్లో నేను కౌన్సిలింగ్కి వెళ్ళేదాన్ని అనమాట. ఒక లీగల్లో, నేను సైకాలజీ. డైరెక్ట్గా కాల్ చేసి లైవ్లో అనమాట మా కాల్స్. మా అమ్మ క్లబ్ అని వెళ్ళిపోతుంది, సోషలైజింగ్, కిట్టి పార్టీలు అని మా అమ్మ వెళ్ళిపోతుంది. మా నాన్న బిజినెస్ ఉంది. మా నాన్నగారేమో ఆయన బిజినెస్కి టూర్స్లో ఉంటారు. నాకు పిచ్చొస్తుందండి, ఒంటరితనం అండి, ఏం చేయాలి అని అమ్మాయి అడిగింది. ఒక 17 ఏళ్ళ అమ్మాయి అడిగింది. ఏం చెప్పమంటారు? ఏం చెప్పారు మీరు? నేను అదే అంటాను, ఇప్పుడు ఆ పాప తప్ప, పేరెంట్స్ తప్ప. అలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, ఇలా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, పబ్బులకి వెళ్తున్నాను, అడిక్షన్కి గురవడేమో, ఒంటరితనం తట్టుకోలేక, నాకెవ్వరూ లేరు, మా అమ్మ మాట్లాడదు, మా అమ్మ బిజీ, పార్టీలు, కిట్టీలు, సోషలైజింగ్, మా నాన్న బిజీ, బిజినెస్, డబ్బు అని. వీళ్ళేమంటారు, మేము డబ్బు సంపాదించింది, మేము ఏదైనా చేసేది మా పిల్లల కోసమే కదా అని వాళ్ళు అంటారు. వీళ్ళు అంటారు, వీళ్ళు మాకు టైం ఇవ్వటం లేదు, ఒంటరితనంతో మేము వెతుకుతున్నాం ఫ్రెండ్షిప్. ఆ సమయంలో వీళ్ళు విక్టిమ్ గా టార్గెట్ అవుతున్నారు. అమ్మ నాన్న సపోర్ట్ లేదు, అటెన్షన్ లేదు, కుటుంబంలో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళకు ఒక సహారా, ఇంకొకటి టీనేజ్ పిల్లలు. టీనేజ్ లో జరిగే ఒక ప్రభావం అందరికీ తెలుసు, ఫిజికల్ గా, మెంటల్ గా, ఇమోషనల్ గా. వాళ్ళకి తప్పకుండా పేరెంట్స్ ఉండాలి గైడ్ చేయడానికి. అలాంటి లేనప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వీళ్ళు ప్రే అయిపోతున్నారు, వీళ్ళు విక్టిమ్ గా ముందుకెళ్తున్నారు. సో ఈ ఆన్లైన్ డేటింగ్, ఆన్లైన్ చాటింగ్, అందులో మీరు అన్నట్టుగా ప్రాపర్గా ఈ అమ్మాయిల ఫొటోస్ ఇప్పుడు అన్ని పెట్టేస్తున్నాగా, ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ పెట్టేస్తున్నాము, మేము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నామని మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వీఆర్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు ద అటాకర్. వాడు ఎవడైతే మనల్ని టార్గెట్ చేస్తున్నాడో వాడికి మీరే ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా. సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పోలీసు కూడా అపీల్ చేశారు, ఇవ్వద్దు, దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి సోషల్ మీడియాలో, మీరు ఇక్కడున్నాను, ఇది చేస్తున్నాను చెప్పకండి, అనానిమస్ గా ఉంచండి. అండ్ మరీ ముఖ్యంగా ఎన్ని అంటే ఈవెన్ సోషల్ మీడియా క్రైమ్స్, ఇవన్నీ సైబర్ క్రైమ్స్, బ్లాక్మెయిల్ చేయడం. శ్రీధర్ గారు, నల్లమూతి శ్రీధర్ గారు, నేను చాలా షోస్ చేశాం. ఆయన అయితేనంటే 30 seconds మార్ఫ్ చేసేసి, ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే మీరు గుర్తుపెట్టలేరు. ఇలా పిల్లల్ని టార్గెట్ చేయడము, మెసెంజర్ ద్వారా వాళ్ళు ఏదో పంపిస్తే దాన్ని వీళ్ళు మార్చడము, ఇలాంటివి నేను ఎన్ని షోస్ చేశాను నాకే తెలుసు. సో మార్ఫింగ్ అనేసరికి ఇంకో క్వశ్చన్ మీకు, బంగ్లాదేశ్లో హిందువుల పైన అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు హిందూ అమ్మాయిల్ని మెయిన్గా టార్గెట్ చేసి, హిందూ అమ్మాయిల్ని ఫస్ట్గా వాళ్ళని అంటే
వాళ్ళు అప్పటి వరకు అంటే ఒక ఇస్కాన్ని ఫాలో అయ్యే ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ ఇస్కాన్ బొట్టులో ఎవరైతే నామం ధరించి ఒక హిందూ అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని ముస్లిమ్స్ బంగ్లాదేశ్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసిన తర్వాత ఆమెను కొన్ని చేరాని పనులు ఇవన్నీ చేయించి దాని తర్వాత వాటిని ఎంఎంఎస్ రూపంలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో దాన్ని మొత్తం వ్యాప్తి చెందించిన తర్వాత హిందూ అమ్మాయిల్ని మీరు మీ కాళ్ళ దగ్గర తీసుకురండి, మన తాత ముత్తాతలు బాబర్ అక్బర్ వీళ్ళందరూ కూడా హిందువుల్ని గులాంలాగా పెట్టుకున్నారు, సో ఇప్పుడు కూడా మనం వీళ్ళందరినీ మనం గులాంలాగా చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎంఎంఎస్ని లీక్ చేయండి, దాని తర్వాత వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తారు అనేసి ఇలాంటివన్నీ రీసెంట్గా రీనా కుమారి అనుకుంటా ఆ అమ్మాయి పేరు, బంగ్లాదేశ్లో మొన్న 1 month బ్యాక్ జరిగిన ఘటన ఇది. సో ఇంత రాక్షసత్వంగా ప్రదర్శించే మెంటాలిటీ ఎలా వచ్చేస్తుంది వీళ్ళకు? రాక్షసులు కాబట్టి ప్రతి యుగంలో రాక్షసులు ఉంటారు. మీరు చూడండి, మన పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే ప్రతి యుగంలో రాక్షసులు ఉంటారు. దేవతలు రాక్షసులు అంటే దెర్ ఇస్ సంథింగ్, అంటే ధర్మ అధర్మ రెండు. అంటే రాక్షసులు అంటే ఎవరు? అధర్మంగా ఉండేవాళ్ళు అని, అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ని పాటించని వాళ్ళు అని. అదే కదా రాక్షసత్వం అంటే. ఎవరైతే ఈ యొక్క అధార్మిక్ వాటిని ఆచరిస్తున్నారో వాళ్ళకి అంతం తప్పదు, చాలా హారిబుల్ అంతం ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు విర్రవిగిపోవచ్చు, ఈ రాడికల్స్, సో కాల్డ్ రాడికల్స్ ఇప్పుడు వాళ్ళు విర్రవిగిపోవచ్చు, వాళ్ళు విధ్వంసం సృష్టించవచ్చు, కానీ ఆ సృష్టిలో వాళ్ళకంటూ నామరూపాలు లేకుండా పూర్తిగా అంతమయ్యే సమయం కూడా దగ్గరలో ఉంది. ఏమనుకుంటాం మనమేనా? ఎప్పటికి ఉంటుంది అది, యుగధర్మం అది. రెండే ఉంటాయి, మంచి చెడు, ధర్మ అధర్మ. నువ్వు ధర్మంగా ఉన్నావా నువ్వు బాగుంటావు, నువ్వు అధర్మంగా ఉన్నావా నువ్వు నాశనం అయిపోతావు. నువ్వే కాదు నీ తరతరాలు నాశనం అయిపోతాయి, నీ ఆనవాళ్ళు ఉండవు. ఇది వాస్తవం, ఇది జరుగుతుంది తథ్యం. మరీ ముఖ్యంగా ఆడదాన్ని నేర్పించేవాడు, ఆడదాన్ని కన్నీరుని ఎప్పుడైతే భూమి మీద పడేస్తాడో వాడికి అంతం తప్పదు, ఘోరాతి ఘోరమైన అంతం తప్పదు. వాడికే కాదు, వాడి అనుచరులకు, వాడి ఎంటైర్ వ్యవస్థకు. ఏదైతే ఒక రాడికల్ సిస్టమ్ వీళ్ళకు ఉందో అది అధర్మంగా ఉన్న ఆ సిస్టము పూర్తిగా నశిస్తుంది. వాళ్ళకి ఏం ఉండదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అది తథ్యం అది.